మరణానికి ఉన్న కారణము ఒక వయసు కాదు, లేదా మరణానికి ఉన్న కారణము ఎయిడ్స్ కాదు. మరి మరణానికి ఉన్న కారణం ఏంటి అంటే, మరణానికి ఉన్న కారణము పాపము. మరణపు ముళ్ళు ఏంటి? పాపము. ఏదైతే మరణానికి కారణమైందో ఆ కారణమైన పాపము ప్రభువులో లేదు గనకనే ఆయన తిరిగి లేవగలిగాడు. లేదా మిగతా విషయాలు మీరు చూసుకుంటే మిగతా విషయాలు ఎక్కడ కూడా వ్యత్యాసం కనబడదు. నేను ఎలా అయితే జన్మించినా ఆయన అలానే జన్మించాడు. నేను ఏమైతే తిన్నానో ఆయన కూడా అదే తిన్నాడు. నేను ఏ వాతావరణంలో పెరిగానో ఆయన కూడా అదే వాతావరణంలో పెరిగాడు. కానీ వ్యత్యాసం ఎక్కడ వచ్చిందంటే ఈ విషయంలోనే వచ్చింది, పాపం విషయంలోనే వచ్చింది. నాలో పాపం అన్నది కనుకనే నేను మరణిస్తే తిరిగి లేవలేను. కానీ అదే ప్రభు మరణించినా కూడా ఆయన తిరిగి లేవగలడు. ఎందుకు అంటే ఆయనలో పాపము లేదు గనక మరణానికి ప్రభు మీద అధికారం లేదు. అందుకే ప్రభు అన్నాడు, నా ప్రాణమును ఎవడును తీసివేయలేడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను అన్నాడు. అంటే ఎంత పెద్ద కరోనా కావచ్చు, ఎంత పెద్ద క్యాన్సర్ కావచ్చు, ఎంత పెద్ద ఎయిడ్స్ కావచ్చు, ఎంత పెద్ద యాక్సిడెంట్ కావచ్చు, కానీ అది ప్రభు యొక్క మరణాన్ని, ప్రభు యొక్క ప్రాణాన్ని తీయలేదు. అందుకే ప్రభు అన్నాడు, నా అంతటా నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను, దాన్ని పెట్టే హక్కు నాకుంది, తీసుకునే హక్కు నాకుంది. ఎందుకు ఆ హక్కు ఎక్కడి నుంచి వచ్చింది ప్రభుకి? ప్రభులో పాపం లేదు కనుకనే అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాడు, నేను నా ప్రాణమును పెట్టుచున్నాను, మళ్ళీ దాన్ని తీసుకునే హక్కు కూడా నాకు ఉంది అంటున్నాడు. మనం చదివాము, మనం రోమపత్రికలో చదువుతున్నాము, ఒక మనిషి ద్వారా పాపం ద్వారా మరణం అందరికి సంప్రాప్తమైనట్టుగా చూస్తున్నాం. అంటే మరణానికి ఉన్న కారణము వాస్తవానికి ఏంటి అంటే, ఈ చెప్పబడుతున్న ఏదో సమ్ ఫ్లైట్ యాక్సిడెంట్ లేకపోతే క్యాన్సర్ కరోనా ఏమీ కాదు. కానీ వాస్తవానికి మరణానికి ఉన్న కారణం ఏంటి? పాపము. మానవుడిలో పాపం వచ్చింది కనుకనే అది మరణానికి కారణమైంది. అయితే మీరు అడగవచ్చు, అలాంటప్పుడు నేను జన్మించిన వెంటనే మరణం వచ్చి నన్ను మింగివేయచ్చు కదా, నేను మరణించచ్చు కదా, ఎందుకు ఒక వయసు వచ్చిన తర్వాత నేను మరణిస్తున్నాను అంటే, ప్రతి మనిషికి కూడా దేవుడు ఒక ఆయుష్కాలం అనేది ఇవ్వడం అంటూ జరిగింది. ఆ ఆయుష్కాలం ముగించబడేంత వరకు కూడా మరణం మన మీదకి రాదు. మరణానికి మన మీద అధికారం ఉంటుంది కానీ అది మన దగ్గరికి రాదు. కానీ ఎప్పుడైతే ఆయుష్కాలం ముగించబడుతుందో మరణం ఆ వ్యక్తి మీదకి వచ్చి ఆ వ్యక్తిని మృంగివేయడం అంటే జరుగుతుంది. కానీ ఏ విధంగా అయితే అందరినీ మరణం మృంగివేస్తుందో ఒక్కనొక సమయంలో, అదే లెక్కలో ప్రభువును కూడా మింగివేయడానికి అది ప్రయత్నించింది. అది కూడా మనం చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యంలో, అపోస్తల కార్యం 2వ అధ్యాయము దాని యొక్క 23-24 వచ్చి దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. చాలు. ఇక్కడ మనం చూస్తే 24వ వచనం ఏం రాయబడిందంటే, మరణం ఆయనను బంధించుండట అసాధ్యం అని రాయబడింది. మనం ఏం చదువుకున్నాం 1 కొరింథీయులో, మరణంకు ఉన్న బలం ఏంటి? అది పాపము. ఏ విధంగా అయితే మరణం అందరినీ బంధిస్తుందో అదే లెక్కలో ప్రభువుని కూడా బంధించడానికి మరణం ఆయన దగ్గరికి వచ్చింది. మరణం ఆయనని బంధించాలని ఎంతో ప్రయత్నించింది. కానీ ఇక్కడ ఏం చూస్తున్నాం, మరణం ఆయనని బంధించి ఉండట అసాధ్యం అని ఉంది. అంటే దాని వల్ల కాలేదు అని చెప్తున్నాడు. ప్రయత్నం అయితే చేసింది కానీ ప్రభువుని మరణం అనేది బంధించలేకపోయింది, దానివల్ల కాలేకపోయింది. ఎందుకు కాలేకపోయింది అంటే ప్రభువులో పాపం అనేది లేదు. ఆ పాపం లేదు గనుకనే మరణం ప్రయత్నించినా కూడా ఆయనను బంధించలేకపోయింది. ఎంతకాలం ప్రయత్నించింది మరణం ఆయనను బంధించడానికి అంటే, ప్రభు అన్నాడు, ఏ విధంగా యోన 3 రాత్రులు 3 పగళ్ళు చేప గర్భంలో ఉన్నాడో అదే లెక్కలో మనుష్య కుమారుడు కూడా భూగర్భంలో 3 రాత్రులు 3 పగళ్ళు ఉండునని రాయబడి ఉంది. అని ఉండునని చెప్పి ప్రభు చెప్పినట్టుగా చూస్తున్నాం. అంటే ప్రభు మరణించిన తర్వాత ఆయన ఏంటి, పాతాళ గర్భంలోకి పాతాళ గర్భంలోనికి ఆయన వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే, మరణంతో ఆయన పోరాడడం అంటూ జరిగింది. మరణం ఆయనతో పోరాడి ఆయనను బంధించాలని 3 పగళ్ళు 3 రాత్రులు అది ప్రయత్నించినా కూడా
అక్కడ ఏం చదివా మనము, మరణం ఆయనను బంధించిండుట అసాధ్యం అని రాయబడింది. అంటే 3 రాత్రులు 3 పగళ్ళు ప్రభు మరణానికి అవకాశం ఇచ్చాడు. నీకు చేతనైతే నన్ను బంధించుకో, నీకు చేతనైతే నన్ను బంధించి చెరలో వెయ్యి అని చెప్పి మరణానికి ప్రభు 3 రాత్రులు 3 పగళ్ళు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా మరణం ఆయనని బంధించలేకపోయింది, మరణం ఆయనని పట్టుకోలేకపోయింది. ఎందుకు అంటే ఆ ప్రభువులో ఆ మరణానికి బలమైన ఆ పాపం అనేది ఆ ప్రభువులో దానికి కనబడలేదు. ఏ వ్యక్తిలో పాపం కనబడుతుందో ఆ వ్యక్తిని ఏం చేస్తుంది, ఆ వ్యక్తిని మరణం బంధిస్తుంది. బంధించడమే కాకుండా ఆ వ్యక్తిని పాతాళ గర్భంలో ఉన్న చెరలో వేస్తుంది. ఆ వ్యక్తిని ఎక్కడ పాపం ఉందో అక్కడ మరణానికి అధికారం అంటూ ఉంటుంది. కానీ ప్రభువులో పాపం లేదు కనుకనే ప్రభువుని మరణం ఏమి చేయలేకపోయింది. అయితే ఈ విధంగా మరణం ఏం చేస్తుందంటే అందరినీ మినిగివేసి పాతాళ గర్భంలోకి తీసుకువెళ్ళి అక్కడ చెర అనేది ఉంటుంది. ఆ చెరలో అందరినీ బంధించి పెడుతుంది. ప్రతి వ్యక్తి మరణంతో పోరాడడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఆ వ్యక్తి మరణం దగ్గర ఓడిపోతున్నాడు. ఎందుకు ఓడిపోతున్నాడు అంటే తనలో పాపం ఉండడాన్ని బట్టి, కారణాన్ని బట్టి ఆ వ్యక్తి మరణం ముందు ఓడిపోతున్నాడు. ఆ వ్యక్తి ప్రయత్నించినా కూడా ఆ వ్యక్తి గెలవలేడు మరణం మీద. ఎందుకంటే ఆ వ్యక్తిలో పాపం అనేది ఉంది. పాపం ఉన్నంత కాలం ఏ వ్యక్తి కూడా ఆ మరణాన్ని జయించలేడు. తను ఎంత బలవంతుడు కావచ్చు, ఎంత జ్ఞాని కావచ్చు, కానీ ఇవేమీ కూడా మరణం ముందు పనిచేయవు. మరణాన్ని ఓడించాలి అంటే మనలో పాపం ఉండకూడదు. ఏ వ్యక్తిలో పాపం ఉందో ఆ వ్యక్తి మరణాన్ని ఎన్నటికీ జయించలేడు. ఈ విధంగా అనేక మంది గొప్పవారు, అనేక మంది జ్ఞానులు, అనేక మంది శాస్త్రవేత్తలు, అనేక మంది ధర్మకార్యం చేసిన వారు, అనేక మంది పాతాళ గర్భంలోకి వెళ్ళారు, కానీ అక్కడ మరణంతో ఓడిపోయి వారేంటి మరణం చేత చెరలో వెయ్యబడ్డారు. కానీ ప్రభు ఆ మరణాన్ని ఓడించడానికి ఆయన మరణంలోని ప్రవేశించాడు. ఒకసారి ఒక వాక్యం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం దాని యొక్క 14-15 వాక్యం చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. చాలా ఇక్కడ మనం చూస్తే మరణం యొక్క బలం గల వారిని ఓడించడానికి లేదా జయించడానికి ప్రభు ఏం చేశాడంటే ఆయన మరణంలోనికి ప్రవేశించినట్టుగా మనం చూస్తున్నాం. మరణం యొక్క బలం కాని వారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింప చేయడానికి. అంటే ఇప్పుడు మరణాన్ని జయించాలి అంటే ప్రభు ఏం చేయాలి? ప్రభు కూడా మరణంలో ప్రవేశించాలి. ఉదాహరణ మనం చూస్తే దావీదు గొలియాతు యొక్క, మనకు తెలుసు దావీదు గొలియాతు యొక్క యుద్ధం. అయితే గొలియాతుని దావీదు ఓడించాలి అంటే దావీదు ఎక్కడో అడవిలో ఉండి గొర్రెలు కాల్చుకుంటే అక్కడ పని అవ్వదు. కానీ దావీదు ఏం చేయాలి? గొలియాతు ఏదైతే ఊరిలో ఉన్నాడో ఆ ఊరికి మొట్టమొదటిగా రావాలి. అదే సమయంలో గొలియాతు ఎక్కడైతే ఏ ప్రాంతంలో ఉన్నాడో ఆ ప్రాంతానికి రావాలి. గొలియాతు ఉన్న స్థలంలోనికి రావాలి. అప్పుడు గొలియాతుతో పోరాటం చేయాలి. అప్పుడు గొలియాతుని ఓడించాలి. ఇది జరగాల్సిన ప్రాసెస్. అలాగే మరణాన్ని ఓడించాలంటే, మరణంతో పోరాడి మరణాన్ని గెలవాలి అంటే ప్రభు ఎక్కడో పరలోకంలో కూర్చుంటే అవ్వదు. కానీ ఆ పరలోకాన్ని విడిచిపెట్టాలి. ఆ పరలోకాన్ని విడిచిపెట్టి, తన మహిమను విడిచిపెట్టి ఒక దాసుని స్వరూపం ధరించుకొని మనలాగా జన్మించి, మనలాగా ఆయన మరణించి అప్పుడు ఏం చేయాలి? మరణంలోనికి ఆయన ప్రవేశించాలి. మరణం ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలోనికి ప్రభు వెళ్ళాలి. ఆ ప్రాంతంలోనికి వెళ్ళి మరణంతో పోరాడాలి, మరణాన్ని జయించాలి. అందుకనే ప్రభు ఏం చేశాడు? మరణాన్ని ఓడించడానికి, మరణం యొక్క బలం గలవానని ఓడించడానికి ప్రభు ఏం చేశాడు? మరణం ద్వారా నశం చేయడకు ఆయన మరణంలోనికి ప్రవేశించాడు. ఆయనగా మనలాగే దాసుని స్వరూపం ధరించుకొని మనలాగే మరణించి మరణంలోనిగానే ప్రవేశించి మరణాన్ని ఓడించాడు. ఆ మరణానికి ప్రభు 3 పగళ్ళు 3 రాత్రులు అవకాశం ఇచ్చాడు. కానీ ఆ మరణం ప్రభుని బంధించలేకపోయింది. బంధించట అసాధ్యమైన రాయబడి ఉంది.
ఆ 3 పగళ్ళు 3 రాత్రులు ముగిసిపోగానే మరణం ఇంకా ఓడిపోయింది, మరణం చేతులు తీసింది. ఆ మరణం యొక్క తాళపు చెవుల్ని ప్రభు చేతిలో పెట్టేసింది. ఆ తాళపు చెవిని తీసుకొని ప్రభు ఎవరైతే చెరలో బంధించబడి ఉన్నారో అప్పటి వరకు వారందరినీ విడిపించి ఆయన ఆ చెరను చెరగా తీసుకుని పోయాడు. అదే మనం చదువుతాం, ఆయన చెరను ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా తీసుకుని పోయాడని రాయబడి. అయితే అందుకే ఇంకా మనము ప్రకటనలో చూస్తున్నాం, ఆయన మరణం ఎక్కువ పాతాళం ఎక్కువ తాళపు చెవి గలవాడు అని చూస్తున్నాం. ఆయనకి ఎలా దొరికింది తాళపు చెవి అంటే, ముందు అపవాది దగ్గరే ఆ తాళపు చెవి ఉంది, కానీ ప్రభు మరణించి ఆ పాతాళ గర్భంలోకి ప్రవేశించిన తర్వాత మరణంతో యుద్ధం చేసి మరణాన్ని ఓడించాడు కనుకనే ప్రభుకి ఆ తాళపు చెవులు అనేది దొరికింది. ఇప్పుడు ఆ తాళపు చెవులు తీసుకొని ప్రభు ఏం చేస్తున్నాడు, ఎవరైతే చెరలో బంధించబడి ఉన్నారో ఆ చెరలో ఉన్న వారందరినీ విడిపిస్తున్నాడు. ఇందాక చెప్పినట్టుగా ఒక వ్యక్తి మరణించిన తర్వాత, ప్రభు మరణించక ముందు ఆ వ్యక్తి పాతాళ గర్భంలోకి వెళ్తాడు, మరణంతో పోరాడతాడు, కానీ తను ఓడిపోతాడు తనలో పాపం ఉన్న కారణంగా. సో వెంటనే అపవాది ఏం చేస్తుంది, అతన్ని చెరలో బంధిస్తుంది. ఇంకా ఎన్నటికీ ఆ వ్యక్తి చెరలో నుంచి బయటికి రాడు. తనని విడిపించే వ్యక్తి ఎవరు అక్కడ ఉండరు. ఎందుకంటే అందరిలో పాపం ఉంది కనుక ఎవరు మరణంతో పోరాటం చేయలేరు, ఎవరు దాన్ని ఓడించలేరు. సో ఎవరు ఆ వ్యక్తిని చెరలో నుంచి ఎప్పటికీ విడిపించరు. ఇంకా ఎప్పటికీ కూడా ఆ వ్యక్తి చెరలో ఉండిపోవాల్సిందే. కానీ ప్రభులో పాపం లేదు కనుకనే ఆ చెరలో ఉన్నవాడిని విడిపించడానికి ఆయన ఏం చేశాడు, మరణంతో నశింపజేయటకు మరణంలోనికి ప్రవేశించి ఆ మరణంతో పోరాడి ఆ తాళపు చెవులు ఆయన తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే అక్కడ మనం గుర్తించాలి, మరణానికి కారణం ఏంటంటే పాపము. ఆ పాపము తొలగిపోతనే గాని మరణానికి పరిష్కారం అనేది లేదు. నేను ఎంత బలవంతుని కావచ్చు, ఎంత జ్ఞానం సంపాదించవచ్చు, ఎంత ధర్మకార్యాలు చేస్తూ ఉండవచ్చు, ఇలా చేసి ఉండవచ్చు, కానీ ఇవేమీ కూడా మరణం దగ్గర పని చేయవు. మరణాన్ని నేను ఓడించాలంటే, మరణాన్ని ఏం చేయించాలంటే, నాలో ఏదైతే పాపం ఉందో పరిష్కారం అంటూ జరగదు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. మా సంఘంలోని ఒక సహోదరి ఉండేది. అయితే ఆమెకు ప్రెగ్నెన్సీ టైంలోని ఒక ఇన్ఫెక్షన్ రావడం జరిగింది బాడీలోని. అయితే ఇన్ఫెక్షన్ రావడంతో ఆమెకు ఎక్కువగా దగ్గు వచ్చేదన్నమాట. అయితే దగ్గు వచ్చినప్పుడు ఆ దగ్గును వాళ్ళు కంట్రోల్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరిగింది. యాంటీబయాటిక్స్ ఇచ్చిన తర్వాత ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది కొద్దిగా అణిచివేయబడింది. సో అప్పటి నుంచి దగ్గు ఆగడం ఆగిపోయింది. సో అలాగా 9 నెలలు ప్రెగ్నెన్సీ టైం కదా, 9 నెలలు వాళ్ళు యాంటీబయాటిక్స్ ఇవ్వడం, ఇన్ఫెక్షన్ అణిచివేయడం, ఈ విధంగా దగ్గును ఆపేవారు. అయితే 9 నెలలు అయిపోగానే బిడ్డ పుట్టేగానే ఇంకేం చేశారంటే, ఎలాగో బిడ్డ పుట్టేశాడు కదా, ఇంకెందుకు యాంటీబయాటిక్స్ అని చెప్పి యాంటీబయాటిక్స్ ఇవ్వడం ఆపేశారు. ఇంకా పూర్తిగా యాంటీబయాటిక్స్ ఎప్పుడైతే ఇవ్వడం ఆపేశారో అప్పుడు మళ్ళీ ఇన్ఫెక్షన్ పైకి వచ్చింది. ఇన్ఫెక్షన్ బాడీలో మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఆ సహోదరి మరణించడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, ఆ యాంటీబయాటిక్స్ ఇన్ఫెక్షన్ ని అణిచివేసే గాని ఇన్ఫెక్షన్ ని తొలగించలేకపోయాయి. ఇన్ఫెక్షన్ ని కొంతకాలం అణిచివేసింది, కానీ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే యాంటీబయాటిక్స్ వాడడం మానేశారో మళ్ళీ ఇన్ఫెక్షన్ అనేది పైకి రావడం జరిగింది. అది పైకి వచ్చి మొత్తం ఇంకా ఆ వ్యక్తిని మరణానికి అప్పగించేసింది. కాబట్టి లోపట ఉన్న పాపం ఏదైతే ఉందో దానికి పరిష్కారం జరగకపోతే బయట ఎన్ని మార్పులు వచ్చినా, లోపల పాపాన్ని ఎంత అణిచివేసుకున్నా, ఎంత కప్పుకున్నా కూడా మరణానికి నా మీద ఇంకా అధికారం ఉంది. మరణానికి నా మీద అధికారం పోవాలి అంటే నాలో ఉన్న పాపాన్ని నేను కప్పిపుచ్చుకోవడం కాదు, నాలో ఉన్న పాపాన్ని నేను అణిచివేయడం కాదు, కానీ అది తొలగిపోతేనే మరణానికి పరిష్కారం ఉంది. పాత నిబంధనలు కూడా చూస్తే పాపం యొక్క పరిష్కారం కోసం వాళ్ళు ఏం చేసేవారు, ఎద్దులని గొర్రెల్ని వాళ్ళు వధించేవారు. కానీ ఆ గొర్రెలు ఎద్దులు యొక్క రక్తం నిజంగా వాళ్ళలో ఉన్న పాపానికి పరిష్కారం జరిగిందా, పాపాన్ని తొలగించిందంటే కాదు. అదే మనం చూడవచ్చు. అదే హెబ్రీ పత్రికలో ఒకసారి 10వ అధ్యాయం రండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము దానికి 4వ వచనం. ఏలయనగా
ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. చాలండి, చాలా. ఇక్కడ మనం చూస్తే ఏదైతే ఎడ్లను మేకలను వాళ్ళు వధించారో, ఏదైతే వాళ్ళ యొక్క పాపానికి పరిష్కారంగా వాళ్ళు ఎంచుకున్నారో, ఆ మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తము ఏం చేయలేకపోయే, వాళ్ళ యొక్క పాపములను అవి తొలగించలేకపోయాయి, అనగా తీసివేయలేకపోయాయి. తీసివేయడం అసాధ్యం అని రాయబడింది. మరి ఏం చేశాయి ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం అంటే, వాళ్ళలో ఏదైతే పాపం ఉందో ఆ పాపాన్ని అవి కప్పాయి, అనగా కవర్ చేసాయి. కప్పడం వేరు, తొలగించడం వేరు. కప్పినంత మాత్రాన పాపం తొలగిపోయినట్టు కాదు. సో ఎడ్ల యొక్క గొర్రెల యొక్క రక్తం ఏం చేసే, వారి యొక్క పాపమును అవి కప్పివేసాయి కొంతకాలం, కానీ వాస్తవానికి అవి తొలగించలేకపోయాయి. ఇప్పుడు చెప్పినట్టుగా పాపము కప్పబడితే మరణానికి పరిష్కారం జరిగినట్టు కాదు, పాపము తొలగిపోవాలి. పాపం కప్పబడినా కూడా పాపం అక్కడ ఉంటుంది, అక్కడ ఉన్నట్టే. పాపం ఉన్నంతసేపు అక్కడ మరణానికి అధికారం ఉంది, మరలా వ్యక్తిని మరణం బంధిస్తుంది, చెరలో వేస్తుంది. కానీ పాపము తొలగిపోతేనే దానికి పరిష్కారం. పాపం తొలగిపోతేనే మరణానికి అక్కడ అధికారం పోతుంది. ఎంత కప్పుకున్నా, ఎంత అణిచివేసినా కూడా అక్కడ పాపం ఉంటుంది కనుక మరణానికి ఇంకా ఆ వ్యక్తి మీద అధికారం ఉంది. కాబట్టి ఎడ్ల యొక్క గొర్రెల యొక్క రక్తము అవి కొంతకాలం వరకు పాపాన్ని కప్పివేసాయి, కానీ అవి పూర్తిగా తొలగించలేకపోయాయి, పాపాన్ని తీసివేయలేకపోయాయి. దేవుడు ఆ లోపట ఉన్న పాపం ఏదైతే ఉందో దానిని కనపరచడానికి, లేదా దానిని బయలుపరచడానికి దేవుడు ప్రజలకి దాన్ని ఒప్పింపజేయడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. ఉదాహరణకు మనం చూస్తే ఇజ్రాయేలీలు అరణ్యగుండంలో ఎన్నో అనుభవాలు గుండా వెళ్ళారు. ఎన్నో చేదు అనుభవాలు గుండా వారు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఈ చేదు అనుభవాలు గుండా, అనగా నీళ్లు లేకపోవడం, ఆహారం లేకపోవడం, చేదు నీళ్లు వాళ్ళకి దొరకడం, ఈ అనుభవాలు గుండా వాళ్ళని ఎందుకు నడిపించాడు? ఈ చేదు అనుభవాలు గుండా 40 సంవత్సరాలు వారు నడిపించబడడానికి గల కారణం ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? అది ఒకసారి మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము దానికి 2వ వచనం చదువుకున్నాం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో నుండి తెలుసుకునేటప్పుడు నిన్ను అణచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకున్నావు. చాలు. ఇక్కడ మనం చూస్తే ఎందుకు దేవుడు ఈ 40 సంవత్సరాల వారిని ఇన్ని చేదు అనుభవాలు గుండా నడిపించాడు? దానికి కారణం ఏంటి అంటే, నీ హృదయంలో ఏమున్నదో, అనగా ఆ ప్రజల యొక్క హృదయంలో ఏముందో వారు తెలుసుకోవడానికే దేవుడు ఏం చేశాడు, ఈ 40 సంవత్సరాల వారిని ఈ చేదు అనుభవాలు గుండా నడిపించాడు. కానీ వారు దీన్ని గ్రహించారా? వారేమనుకున్నారు? ప్రభు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, ప్రభు మమ్మల్ని శ్రమ పెడుతున్నాడు అని మోషే మీద, దేవుని మీద సనుగుతున్నారు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? వాళ్ళనేదో శ్రమ పెట్టి, వాళ్ళనేదో బాధ పెట్టి దాని ద్వారా సంతోషం పొందుదామని చెప్పి దేవుడు ఒక శాడిస్ట్ కాదు, కానీ దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఇన్ని శ్రమల గుండా, ఇన్ని అనుభవాల గుండా దేవుడు నడిపించడానికి కారణం ఏంటి? వారిలో ఏమైతే ఉందో, వారి హృదయంలో ఏదైతే పాపం ఉందో ఆ పాపం వారు గుర్తించాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం వాస్తవానికి. కానీ వారు దాన్ని ఏం చేశారు? వాళ్ళు గ్రహించలేకపోయారు. వారు గ్రహించలేదు కనుకనే ఇంకా ముందుకు వెళ్తే దేవుడు ఇంకా ఆ పాపాన్ని బయలుపరచడానికి, వారిలో ఏదైతే పాపం ఉందో అది తెలియపరచబడడానికి దేవుడు ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేశాడు. అది కూడా మనం చూద్దాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 'ని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గమున సాగినప్పుడు కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధంగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు
ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిది. అందుకు యెహోవా ప్రజలలోనికి పాపకరములైన సర్పములను పంపింది. అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయేది. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేసి తిని, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా, నీకు పాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు పోవబడిన ప్రతి వాడును దాని వైపు చూసి బ్రతుకునని మోషేకు సెలవిచ్చింది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే వారు అదే హోరు కొండ నుంచి ఎర్ర సముద్ర మార్గంగా వెళ్తున్నప్పుడు అక్కడ వాళ్ళు ఆయాసం చేత వాళ్ళు తాగడం అంటూ ప్రారంభించారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారి మధ్యలోనికి తాపకరమైన సర్పమును పంపించాడు. సో ఆ తాపకరమైన సర్పమును బట్టి అనేక మంది చనిపోయారు. అయితే ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు, వీరు బ్రతకాలి అంటే, ఎవరైతే తాపకరమైన సర్పాలను బట్టి చనిపోయారో వారు బ్రతకాలంటే నువ్వేం చేయాలి? ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేయాలి. ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేసి దాని స్తంభం మీద నిలబెడితే ఎవరైతే ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తారో వారు బ్రతుకుతారు అంటున్నాడు. అంటే వారు జీవిస్తారు, వారి మీద ఉన్న మరణం తొలగిపోతాది, ఇప్పుడు వారు బ్రతుకుతారు అంటున్నాడు. అయితే వాస్తవంగా మనం ఆలోచిస్తే మనం ఏమనుకుంటాం, ఏదో దేవునికి సంబంధించిన విగ్రహమో లేకపోతే మందసమో లేకపోతే సిలువో ఇలాంటివి పెట్టి దేవుడు అక్కడ వాటిని చూపించి బ్రతికిస్తాడు కదా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఇక్కడ చూపిస్తుంది ఏంటి? సర్పాన్ని చూపిస్తున్నాడు. అక్కడ దేవుడు తన విగ్రహమో లేకపోతే తన యొక్క ప్రతిమో తన యొక్క సింబలో ఇదేమి చూపించట్లేదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, సర్పం యొక్క ఆ సింబల్ ఇత్తడి సర్పాన్ని స్తంభం మీద నిలబెట్టి దాన్ని ప్రజలకు చూపిస్తున్నాడు. సో దాన్ని చూసిన వారు ఏంటి, వారి మీద మరణం తొలగిపోతుంది, వారు బ్రతుకుతారు అంటున్నాడు. అంటే ఏ పాపం అయితే మోషే మేము బాగున్నాము, మాకేం కొదువు లేదు, మేము చాలా మంచివారము అని అనుకుంటున్నారు. కానీ వారిలో ఏదైతే పాపం ఉందో అది వారు గుర్తించడం లేదు. అది గుర్తించకుండా దేవుని యొక్క ఉద్దేశం అర్థం చేసుకోకుండా వారేం చేస్తున్నారు, మోషేకి విరోధంగా దేవునికి విరోధంగా వారు పాపాన్ని ఎక్స్పోజ్ చేయాలి, వారిలో ఉన్న పాపాన్ని వారికే చూపించాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం. దీని కొరకే దేవుడు అనేక మార్గాలు గుండా ఆ 40 సంవత్సరాలు దేవుడు వారిని నడిపించమని చూస్తుంది. కానీ వారు గ్రహించారా అంటే వారు గ్రహించలేదు. చివరికి ఏమైందంటే వారు అదే అరణ్యంలో రాలిపోయారు. దేవునికి విరోధంగా మోషేకి విరోధంగా సనుగుతూ ఇంకా మరణించడం జరిగింది. కానీ వారిలో ఉన్న పాపం ఏంటని వాళ్ళు గుర్తించలేదు. ఇలాగ దేవుడు ఎన్నో విధాలుగా తన ప్రజలకు వారిలో ఏముందో వారిలో ఉన్న పాపాన్ని దేవుడు కనపరచాలని, దేవుడు బయలుపరచాలని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాడు. ఆ ఉద్దేశంతోనే ఈ అనుభవాలు ఎలాగైతే దేవుడు ఇచ్చాడో, ఈ అనుభవాలు గుండా ఎలా దేవుడు నడిపించాడో అదే లెక్కలో దేవుడు ధర్మశాస్త్రాన్ని కూడా వారికి ఇవ్వడం జరిగింది. దేవుడు ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు ఇజ్రాయెల్ ప్రజలకి? ఆ ధర్మశాస్త్రం ద్వారా దేవుడు వారి నుంచి ఏం కోరుకున్నాడు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని మనం చూస్తే వారిలో ఏదైతే పాపం ఉందో అది గుర్తించాలి, వారికి తెలుసుకోవాలి. దానికోసమే దేవుడు ఏం చేశాడు,
ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కానీ ప్రజలు ఏమనుకున్నారంటే, ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు మాకు పాటించడానికి, దీన్ని పాటించి మేము నీతిమంతులుగా మార్చబడడానికి దేవుడు మాకు ధర్మశాస్త్రం ఇచ్చాడని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ దేవుడు ధర్మశాస్త్రాన్ని తన ప్రజలకి ఇవ్వడానికి కారణం ఏంటంటే, వారిలో ఏదైతే ఉందో, వారి హృదయంలో ఉన్న పాపం ఏదైతే ఉందో అది వారికే తెలియాలి, వారికే కనపరచబడాలి, వారికే బయలుపరచబడాలనే ఉద్దేశంతో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. రోమపత్రిక రోమపత్రిక 3వ అధ్యాయము దాని యొక్క 20వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుష్యులను ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడదు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. చాలు. మనం చూస్తే ధర్మశాస్త్రం వలన, దేని వలన? ధర్మశాస్త్రం వలనే పాపము ఎట్టిదో తెలియపరచబడుచున్నది. అంటే ధర్మశాస్త్రం వలన పాపం కప్పబడ్డం లేదు, లేకపోతే పాపము అణిచివేయబడ్డం లేదు. ఇక్కడ ఏం చేయబడుతుంది? పాపం ఎటుదో తెలియపరచబడుతుందంట. అంటే పాపాన్ని తెలియపరచడానికి, పాపాన్ని చూపించడానికే దేవుడు ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కానీ ప్రజలు ఏం చేశారంటే, లేదా ఇప్పుడు ఉన్న క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, ఆ ధర్మశాస్త్రాన్ని పాటించి తాము పర్ఫెక్ట్ అయిపోయి తాము నీతిమంతులుగా తాము కనపరచాలనుకుంటున్నారు. కానీ వాస్తవానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి ఉన్న ఉద్దేశం అది కాదు. వ్యక్తులను నీతిమంతులుగా చేసి, ఆ వ్యక్తులను మంచివారిగా చేసి, లేకపోతే ప్రజల్ని వారిని కొంచెం పర్ఫెక్ట్ గా చేసి, ఇది ఇలా చేయడానికి దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇవ్వలేదు. కానీ ధర్మశాస్త్రాన్ని ఎందుకు దేవుడు ఇచ్చాడు అంటే, ఆ ధర్మశాస్త్రం వలన పాపం ఎటుతో వారికి తెలియపరచబడాలి, వారు తెలుసుకోవాలి, వారిలో ఏముందో వారికే తెలియదు. కాబట్టి ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడంటే, వారిలో ఉన్న పాప వాళ్ళు గుర్తిస్తారని చెప్పి, వారిలో ఉన్న పాపాన్ని, ఆ పాపము వారిలో ఉందని చెప్పి వాళ్ళు గుర్తించాలని చెప్పే దేవుడు ధర్మశాస్త్రం వారికి ఇవ్వడం అంటూ జరిగింది. పౌలు కూడా ఇలాగే అనుకున్నాడు, నేను ధర్మశాస్త్రంలో పర్ఫెక్ట్, నాకే కొదువు లేదు, నేను అంతా బాగున్నాను అని చెప్పి పౌలు అనుకున్నాడు. కానీ పౌలు కూడా ఒక సందర్భంలో అర్థమైంది, లేదు, ఈ ధర్మశాస్త్ర ప్రకారంగా చూస్తే నాలో ఏ పాపం, పౌలే సాక్ష్యం ఇచ్చాడు. అదే రోమపత్రిక 7వ అధ్యాయానికి వెళ్దాం. 7వ అధ్యాయం దాని యొక్క 14-15 వాక్యాలు. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఏలయనగా నేను చేయనది నేనెరుగను, నేను నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదే చేయుచున్నాను. చాలు. నేనేదో సేవ చేయాలి, లేదా నేను ప్రార్థన చేయాలి, లేకపోతే నేనేదో ఉపవాసం ఉండాలి, ఆ దేవుడి కోసం నేను అది చేయాలి. అని ఈ లెక్కలో, ఒక ధర్మశాస్త్ర లెక్కలో ఎప్పుడైతే మానవుడు సిద్ధపరచబడతాడో తన మీదకి పాపానికి అధికారం ఉంటుంది. దేవుని యొక్క ఉద్దేశం మానవుడు ఏదో తన కోసం చేయాలని కాదు, తనలో ఉన్న పాపాన్ని గుర్తించాలని చెప్పే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కానీ ఆ ధర్మశాస్త్రాన్ని వాడుకొని ఈ రోజు మానవుడు ఏం చేస్తున్నాడు
పాపాన్ని కవర్ చేసుకుంటున్నాడు. నాలో ఏ పాపం లేదు, నేనెట్లా పాపిని అవుతాను, నేను భక్తిపరుని కదా, నేను తెల్లవారు ప్రార్థిస్తాను కదా, రాత్రి కూడా ప్రార్థిస్తాను కదా, నేను ఇంత ప్రార్థించేవాడిని, ఇన్ని గంటలు ప్రార్థించేవాడిని, క్రమం తప్పకుండా దశంభాగం ఇస్తాను కదా, సంఘానికి వెళ్తాను కదా, నేనట్లా పాపిని అవుతాను, నాలో ఎలా పాపం ఉందని చెప్పి తనలో ఉన్న పాపం ఏదైతే ఉందో దానిని గ్రహించే ఆ జ్ఞానం ఎవరికైనా అర్థమవుతుందా? నన్ను దేవుడు ఇబ్బంది పెడితే ఇలా ఎవరు అనుకోవద్దు. దేవుడు మనల్ని ఇబ్బంది పడడానికి, దేవుడు మన శ్రమకు నడిపించడానికి దేవుడు ఒక శాడిస్ట్ కాదు. కానీ దేవుడు ఎందుకు మనం నడిపిస్తున్నాడు అనేక అనుభవాలు ఉన్నాయంటే, నాలో ఏముందో నాకు తెలియాలి, నాలో నా ప్రాచీన స్వభావం, నాలో దాచబడిన స్వభావం నాకు తెలియాలి. ఎందుకంటే నాలో ఏముందో నాకే తెలియదు ఈరోజు. కానీ అది తెలియజేయడానికి, నాలో ఏముందో దాన్ని చూపించడానికే దేవుడు ఏం చేస్తున్నాడు, అనేక అనుభవాలు నడిపిస్తున్నాడు. అదే ఉద్దేశంతో దేవుడు వారికి ధర్మశాస్త్రం కూడా ఇచ్చాడు. ఎవరైతే ఆ ధర్మశాస్త్రం పాటిస్తూ దాని ముందు ఓడిపోతారో వారే చివరకు క్రీస్తు దగ్గరకు వస్తారు. ధర్మశాస్త్రం ముందు ఓడిపోయినప్పుడు మరలా ధర్మశాస్త్రం నేను పాటించాలని చెప్పి ప్రయత్నించడం కాదు, కానీ ధర్మశాస్త్రం మళ్ళీ అదే ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ప్రయత్నించడం కాదు, ఆ ధర్మశాస్త్రం విడిచిపెట్టి కృపలోనికి రావాలి, అనగా క్రీస్తు యొద్దకు రావాలి. ధర్మశాస్త్రాన్ని ఇంకా ఇంకా పాటించాలి, ఇంకా ఇంకా దాంట్లో పర్ఫెక్ట్ అవ్వాలి. సరే ప్రభా, ఈ రోజు ఓడిపోయాను, రేపు నేను ధర్మశాస్త్రం ఏదో ఇచ్చావు దాంట్లో గెలుస్తానని చెప్పి ప్రయత్నం చేయడం కాదు. కానీ దాని ఎదురు ఓడిపోయినప్పుడు, ప్రభా నీవు ఇచ్చిన ధర్మశాస్త్రంలో నేను ఓడిపోయాను ప్రభా పూర్తిగా, ఇప్పుడు నాకు వేరే దిక్కేమీ లేదు, నేను ధర్మశాస్త్రం అతిక్రమించాను అని చెప్పి క్రీస్తు వద్దకు రావాలి మనం. మళ్ళీ అదే ప్రయత్నం చేస్తే ధర్మశాస్త్రం ఎంతవరకైతే మనము పాటించాలి ఆ లెక్కలో మనము ప్రయత్నం చేస్తూ ఉంటామో అంతకాలం మన మీద పాపానికి అధికారం ఉంటుంది. మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఇంకా ఇప్పుడు ఏదైతే ధర్మశాస్త్ర లెక్కలో వెళ్తున్నామో అదే లెక్కలో ఇప్పుడు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నామా? ఇంకా ఇంకా దేవుని కోసం ఇదే చేయాలి, ఇంకా ప్రార్థన చేయాలి, అప్పుడు ఇంకా ఎక్కువ ఉపవాసాలు ఉండాలి అని ఈ లెక్కలో వెళ్ళాలని చూస్తున్నామా? లేదు ప్రభువా, నీ ఎదుట నీ ఇచ్చిన ఆజ్ఞలు ఎదుట నేను ఓడిపోయాను, నాకు వేరే దిక్కు లేదు, నాకు క్రీస్తే దిక్కు. ఆ క్రీస్తు ఏం చేశాడంటే తన సిలువలోకి వెళ్ళి నా ప్రాచీన స్వభావమును, నాలో ఉన్న పాపమును తను సిలువకు కొట్టివేశాడు. నాలో ఉన్న ప్రాచీన ఆదామును ఆయన సిలువకు కొట్టివేశాడు పూర్తిగా. దీన్ని మనం నమ్ముతున్నామా? నాలో ఉన్న పాపమునకు పరిహారం ఎక్కడ జరిగింది? ప్రజలు తమలో ఉన్న పాపాన్ని గుర్తిస్తే తమ వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాలో ఉన్న పాపానికి పరిహారం ఏంటని చెప్పి వారు దేవుని అడుగుతారు. కానీ గుర్తించలేదు కనుకనే వారు ఏం చేశారు, దేవుని ఎదుట సనిగారు.
మోషే ఎదుటి సనిగారు, ఇంకా ఇంకా దాన్నే పాటించాలని ప్రయత్నం చేశారు. కానీ వారిలో ఉన్న పాపాన్ని గుర్తిస్తే దేవుని యొద్దకు ఒక హోప్లెస్ పర్సన్ గా, ఒక నిరీక్షణ లేని వ్యక్తిగా వారు వచ్చి సమాధానాన్ని కోరుకునేవారు. కానీ ఈ రోజు మనలో ఉన్న పాపాన్ని గుర్తించామా? మనలో ఉన్న ఆ ప్రాచీన స్వభావాన్ని గుర్తించామా? ఏ ప్రాచీన స్వభావం అయితే, ఏ పాపం అయితే నాలో ఉన్నదో ఆ పాపమే నన్ను ప్రతిరోజు పాపంలో పడగొడుతుంది. ఆ పాపమే ఆ ధర్మశాస్త్రం దగ్గర నేను ఓడిపోయేలాగా నన్ను ప్రేరేపిస్తుంది. ఆ పాపమే నన్ను దేవుని యొక్క ఆజ్ఞల ఎదుట ఓడగొడుతుంది అని చెప్పి ఎంతమంది మనం గుర్తించాము? అలా గుర్తించిన వారే క్రీస్తు వద్దకు వస్తారు. అలా గుర్తించిన ఎడల ఇంకా దాంట్లోనే మునిగి ఇంకా ఆ ధర్మశాస్త్రం పాటించాలని ప్రయత్నంలో మనం ఉండిపోతాం. కానీ అలా ఉండిపోతే మన కృప నుంచి తొలగిపోయినట్టే. ఎక్కడ ధర్మశాస్త్రం ఉందో అక్కడ పాపానికి బలం ఉంటుంది, ఎక్కడ పాపం ఉందో అక్కడ మరణానికి బలం ఉంటుంది. ఒక యవనస్తుడు వస్తాడు ప్రభు దగ్గరికి, ప్రభు నిత్య జీవం సౌందర్యించుకుని నేను ఏం చేయాలని చెప్పి. మానవుడు ఆ ఆజ్ఞల ఎదుట ఓడిపోయి తన యుద్ధకు వస్తాడు. ఆ క్రీస్తు యుద్ధకు వస్తాడనే ఉద్దేశంతోనే దేవుడు మనుషులకి ఆజ్ఞలు ఇస్తున్నాడు. ఆ ఆజ్ఞలు పాటించి ఆ వ్యక్తి నీతిమంతుడిగా అవ్వాలి, పర్ఫెక్ట్ అయిపోవాలని చెప్పి దేవుడు ఉద్దేశం కాదు. కానీ ఆ ఆజ్ఞల దగ్గర మనుషుడు ఓడిపోవాలి. మనుషుడు ఓడిపోయి తన స్థితి ఏంటో తను గుర్తించాలి. తనలో ఉన్న ప్రాచీన ఆదాము తనను గుర్తించాలి. తనలో ఉన్న సర్పం ఏదైతే ఉందో తాను దాన్ని గుర్తించాలని చెప్పి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, దేవుడు ఆజ్ఞలు ఇస్తున్నాడు. పౌలు కూడా అనుకున్నాడు 9 ఆజ్ఞలు అయిపోయింది. ఇప్పుడు నేను కూడా ధర్మశాస్త్రం విషయాన్ని ఫెయిల్ అయిపోయింది. ధర్మశాస్త్రం నేను పర్ఫెక్ట్ అనుకున్నాను ఇంతకాలం, కానీ 10వ ఆజ్ఞ దగ్గర నేను కూడా ఫెయిల్ అయిపోయాను, నేను కూడా ఓడిపోయాను ప్రభు అని చెప్పి తాను దేవుని యొద్దకు ఒక నిరీక్షణ లేని వ్యక్తిగా, ఒక బలహీనుడిగా దేవుని యొద్దకు వచ్చాడు. అప్పుడు తనకి క్రీస్తు దొరికాడు. ఎవరైతే ఈ స్థితిలోకి వస్తారో, ఎవరైతే పూర్తిగా దేవుని ఆజ్ఞలు నేను పాటించలేకపోయాను, నేను ఓడిపోయానని చెప్పి దేవుని యొద్దకు ఒక నిస్సహాయుడిగా, ఒక బలహీనుడిగా వారు దేవుని యొద్దకు వస్తారో అటువంటి వారికి క్రీస్తు తను బయలుపరుచుకుంటాడు. ఈ రోజు ఎంతమంది గుర్తించాం మనం? మనలో ఏదైతే పాపం ఉందో, ఏ పాపం అయితే మనల్ని మోసం చేస్తుందో దాన్ని ఎంతమంది గుర్తించాం? సాతాను యొక్క గురి ఏంటంటే మీలో ఉన్న పాపం ఏంటి, ఇంకా చర్చికి వెళ్ళు అని చెప్పి ఈ విధంగా ప్రేరేపిస్తారు. సాతానికి మీరు చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఏమీ ఆటంకం లేదు. కానీ ఎప్పుడు ఆటంకం అంటే మీలో ఉన్న పాపాన్ని, మీలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని మీరు ఎప్పుడైతే గుర్తిస్తారో అక్కడే సాతానికి దెబ్బ పడతారు. మీరు అది గుర్తించకుండా ప్రార్థన చేసుకుంటూ చర్చికి వెళ్తే సాతానికి ఏ మాత్రం ఆటంకం లేదు. ఎందుకంటే వాటిని బట్టి పాపం కప్పబడుతుంది, పాపం బయలుపరచబడడం లేదు. మీలో ఏముందో మీకు తెలియడం లేదు. కానీ మీలో ఏముందో మీకు తెలియాలి అంటే ధర్మశాస్త్రం దగ్గర ఓడిపోవాలి. కానీ అదే ధర్మశాస్త్రం పాపానికి బలంగా మారకూడదు. ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చింది మనల్ని ఓడించడానికి. నేనెవరో నాకు తెలియాలి. పరిసయుడు సుంకరి ఇద్దరు మందిరానికి వెళ్ళారు. పరిసయుడు అంటున్నాడు, నేను ఆ ప్రభు నీకోసం అది చేశాను, నేను 2 వారానికి 2 ఉపవాసం ఉంటున్నాడు, నేను నీకు చిన్న ప్రార్థనలు చేశాను, నేను దశంభాగం ఇస్తానని చెప్పి పరిసయుడు ఎన్నో చెప్పుకుంటున్నాడు. కానీ సుంకరి అట్లా కాదు. ఒక నిస్సహాయకుడిగా, ఒక బలహీనుడిగా ప్రభు ఎదురు వచ్చి, ప్రభు నేను ఓడిపోయిన వ్యక్తిని, నిన్ను చూడడానికి కూడా నాకు అధికారం లేదు, నాకు హక్కు లేదని చెప్పి దేవుని యొద్దకు ఒక బలహీనుడిగా అతను వచ్చాడు. కానీ దేవుడు ఆ వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చాడు. ప్రభా నేను అంత చేశాను ప్రభా, నేను ఇంత చేశాను ప్రభా అని చెప్పి దేవుని యొద్దకు వస్తే ఆ వ్యక్తికి జవాబు ఏమి దొరకదు. ఆ వ్యక్తి దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడాడు. కానీ సమస్తం విడిచిపెట్టి ప్రభా నేను ఓడిపోయిన వ్యక్తిని ప్రభా, నాలో ఒక భయంకరమైన పాపం ఉంది, నాలో ఒక ప్రాచీన ఆదాము ఉన్నాడు, నాలో ప్రాచీన స్వభావం ఉంది,
అని చెప్పి ఒప్పుకోగలిగితే ప్రభు మనల్ని విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీరుస్తాడు. ఏంటి అవిశ్వాసం అంటే? నా ప్రాచీన స్వభావం, నా ప్రాచీన ఆదాము లేదా నాలో ఉన్న పాపము దేవునితో పాటు క్రీస్తుతో పాటు సిలువలో పూర్తిగా కొట్టివేయబడింది. ఇదే నా విశ్వాసం. ఈ విశ్వాసం చేత నేను ముందుకు వస్తే దేవుడు నన్ను నీతిమంతులుగా తీరుస్తాడు. చివరికి ఒక వాక్యం చదువుకున్నాం. రోమాపత్రిక 6వ అధ్యాయము దాని యొక్క మొదటి వాక్యం చదువుకున్నాం. అలాగే చదవండి. కృప విస్తరిందని పాపమంది నిలిచిండునా అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనం ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎదుగరా? కాబట్టి సరిపోదు. ఇక్కడ మనం చూస్తే పాపం విషయమై మనం ఏమయ్యాం? చనిపోయామని ఉంది. అదే అధ్యాయంలో ఇంకొక వచ్చి చదువుకుందాం. 6వ వచనం చదువుకుందాం. 6వ అధ్యాయం 6వ వచనం. ఏమనగా మనమికను పాపమునకు దాసులం కాకుండుటకు పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. ఇక్కడ మనం చూస్తే మనమికను పాపమునకు దాసులుగా ఉండకుండా ఏమయ్యామో మన పాప శరీరము నిరర్ధకమగున్నట్లు, అంటే అది పని చేయకుండా ఉన్నట్లు ఏం జరిగింది? ప్రాచీన స్వభావం లేదా ప్రాచీన ఆదాము, ప్రాచీన మనుష్యుడు ఆయనతో పాటు సిలువ వేయబడండి. ఇప్పుడు మన విశ్వాసం ఏంటి అంటే, ఏ విశ్వాసం మూలంగా నేను దేవుని ఎదురు నీతిమంతులుగా తీర్చబడతాను? నా విశ్వాసం ఏంటి? నాలో ఉన్న ప్రాచీన ఆదాము, ఏ ప్రాచీన ఆదాం అయితే, ఏ పాపం అయితే మరణానికి కారణమైందో ఆ ప్రాచీన ఆదాం ఏమయ్యాడు? ఇప్పుడు ఆయనతో పాటు, అనగా క్రీస్తుతో పాటు సిలువలో ఆయన కొట్టివేయబడ్డాడు. ఆయన క్రీస్తుతో పాటు ఆయన సిలువ వేయబడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఏంటి? నాలో పాపము లేదు. నా పాపము క్రీస్తుతో పాటు సిలువలో అది కొట్టివేయబడింది, ఆయనతో పాటు సిలువ వేయబడింది. కాబట్టి ఇంకా నేను ఎలాగ పాపంలో జీవిస్తానని చెప్పి మొదట 2 వాక్యాలు అంటున్నాడు. పాప విషయం చనిపోయాం, నా పాపం ఏమైంది? సిలువలో కొట్టబడింది. అంటే నాలో ఉన్న ప్రాచీన స్వభావం ఏదైతే నేను పాపం చేయడానికి కారణమైందో, ఏదైతే దేవునికి విరోధంగా సనగడానికి కారణమైందో, ఏదైతే నేను అపరాధముల పాపములు చేయడానికి కారణమైందో ఆ ప్రాచీన స్వభావం ఇప్పుడు ఏమైంది? క్రీస్తుతో పాటు కొట్టివేయబడింది. కాబట్టి ఇప్పుడు నాలో ఉన్న ప్రాచీన స్వభావం ఇప్పుడు నాలో లేదు, అది సిలువలోనే ఉంది. కాబట్టి ఇంకా నేను పాపను అలా జీవిస్తాను. ఈ విశ్వాసంతో ఎవరైతే ముందుకెళ్తారో వారి మీద మరణానికి అధికారం ఉండదు. కానీ ఈ లెక్కలో కాకుండా ఇంకా చెప్తున్నాడు, ఆయన బాప్తిసం పొందిన మనము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందామంటున్నాడు. అంటే మనం బాప్తిసం పొందుతున్నప్పుడు ఏ లెక్కలో పొందుతున్నాం? ఆయన మరణంలో పాలు పొందడానికి మనం పొందుతున్నాం బాప్తిసం. అంటే ఆ విశ్వాసంతో నేను బాప్తిసం పొందుతున్నాను. కానీ బాప్తిసం పొంది నేను ఇక్కడ నుంచి మంచి కార్యాలు చేస్తాను, ఇక్కడ నుంచి అలా ఉంటాను, ఇక్కడ నుంచి రెగ్యులర్ గా అన్ని చేస్తాను, ఇక్కడ నుంచి క్రమం తప్పకుండా ప్రార్థనలో పాల్గొంటాను, క్రమం తప్పకుండా బైబిల్ చదువుతాను. దీనికోసం మనం బాప్తిసం తీసుకోవడం లేదు. కానీ ఎందుకు బాప్తిసం తీసుకుంటున్నాం అంటే ఆయన మరణంలో పాలు పొందడానికి మనము బాప్తిసం పొందుతున్నాం. అనగా నాలో ఉన్న ప్రాచీన స్వభావం, ప్రాచీన ఆదాము ఆయనతో పాటు సిలువ వేయబడినను అనగా విశ్వాసం కలిగి దానిలో పాలు పొందడానికి, ఆ మరణంలో పాలు పొందడానికి మనం ఏం చేస్తున్నాం? బాప్తిసంలో పాలు పొందుతున్నాం. మన బాప్తిసం యొక్క ఉద్దేశం గుర్తించాలి. ఎందుకు నేను బాప్తిసం పొందుతానంటే ఆయన మరణంలో పాలు పొందడానికి. నేను ఇంకా మంచిగా అవ్వడానికి కాదు, ఇంకా మంచి మంచి కార్యాలు చేయడానికి కాదు, ఇంకా ప్రార్థన చేయడానికి కాదు, కానీ ఆయన మరణంలో పాలు పొందడానికి నేను బాప్తిసం పొందుతున్నాను. ఈ విశ్వాసంతో ఎవరైతే ముందుకెళ్తారో, ఏంటి విశ్వాసం? నా ప్రాచీన స్వభావం ఆయనతో పాటు సిలువలో కొట్టివేయబడింది. ఇక నేను జీవించేవాడిని నేను కాదు. ఇక నాలో పాప స్వభావం లేదు. ఎందుకంటే నా పాప స్వభావం, నా ప్రాచీన ఆదాం ఎక్కడ ఉంది? సిలువలో ఉన్నాడు. నా ప్రాచీన ఆదాం యొక్క స్థలం ఎక్కడ? సిలువలోనే అతని స్థలం. ఈ విశ్వాసంతో ఎవరైతే ముందు కొనసాగుతారో అట్టి వారు మరణించినా కూడా ఒకరోజు తిరిగి లేపబడతారు. అదే ప్రభు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు మరణించినా కూడా మళ్ళీ లేస్తాడని చెప్తున్నాడు. మరణించిన వ్యక్తి మళ్ళీ ఎలా లేస్తాడు? ఒక వ్యక్తి మరణించాడు కానీ మళ్ళీ అదే వ్యక్తి ఎలా లేస్తాడు?
ఎందుకంటే ఆ మరణపు ముళ్ళు అనేది విరిగిపోయింది. మరణపు ముళ్ళును ప్రభు తొలగించాడు. ఈ విశ్వాసంతో నా ప్రాచీన ఆదాము ఆయనతో పాటు సిలువ వేయబడని చెప్పి ఆ విశ్వాసం కలిగి జీవించి ఆ విశ్వాసంతో ఎవరైతే మృతి పొందుతారో వారు ఒక దినము తిరిగి లేపబడతారు. కానీ ఎవరైతే ధర్మశాస్త్ర లెక్కలో జీవించి ఇంకా ఇంకా మంచిగా మారి ప్రభు కోసం ఏదో చేయాలి, అది చేయాలని చెప్పి ఈ ఉద్దేశంతో ఈ లెక్కలో ముందుకెళ్తారో అటువంటి వారి మీద పాపం ఏలుబడి చేస్తాడు. ఎక్కడ ధర్మశాస్త్రం ఉంటే అక్కడ పాపానికి ఏలుబడి అంటూ ఉంది. అక్కడ పాపానికి అధికారం ఉంది. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ మరణానికి కూడా అధికారం ఉంది. అటువంటి వారు ఆ జీవ పునరుద్ధానంలో పాలు పొందలేరు. కానీ ఎవరైతే ప్రభా నాలో ఉన్న ప్రాచీన స్వభావం, నాలో ఉన్న ప్రాచీన ఆదాం నీతో పాటు సిలువ వేయబడింది ప్రభా అని ఈ విశ్వాసంతో ముందుకు సాగి మరణిస్తారో అటువంటి వారు ఒక దినం తిరిగి లేపబడతారు. నా ఇంత విశ్వాసం చూడు మరణించడం కూడా మళ్ళీ లేస్తాడు. ఎంతమంది మనలో ఈ విశ్వాసం ముందుకు సాగుతున్నాం? మన విశ్వాసం ఏంటి? మన క్రియలు మనల్ని రక్షిస్తాయా? మనం ఏదైతే ప్రార్థనలు చేస్తున్నామో, రోజు ఏదైతే ఉపవాసాలు ఉంటున్నామో, లేకపోతే ఏదైతే కానుకిస్తున్నామో ఇవి మనం రక్షించగలవా? మనల్ని ఏం రక్షిస్తుంది? మరణం నుంచి మనం తప్పించగలిగేది ఏంటి? మన విశ్వాసమే మనల్ని మరణం నుంచి తప్పించగలదు. నా ఇంత విశ్వాసం నుంచి వాడు నిత్య జీవం కలవాడు. అతను మరణించిన మళ్ళీ లేస్తాడు. నాలో ఉన్న ప్రాచీన స్వభావానికి, నాలో ఉన్న పాపానికి పరిష్కారం ప్రభు యొక్క సిలువలోనే జరిగింది. దాన్ని నేను చూడగలిగితే ఈరోజు నాలో ఉన్న ప్రాచీన ఆదాము నుంచి, ప్రాచీన స్వభావం నుంచి గొప్ప విడుదల నేను పొందుకోవచ్చు. చెప్పినట్టుగా ఎందరైతే ఆ ఎత్తడి సర్పాన్ని చూస్తారో వారు బ్రతుకుతారని చెప్పి ప్రభు చెప్తున్నాడు. ఏ విధంగా అరణ్యంలో మోషే ఎత్తడి సర్పాన్ని ఎత్తాడు, అదే లెక్కలో మనిషి కుమారుడు కూడా ఎత్తబడవలను. ఇంకా రాయబడి ఉంది, పాపం ఎరుగని ఆయనను దేవుడు మన కోసం పాపముగా చేశాడని ఉంది. ఎందరైతే ఆ సిలువలో తమ యొక్క ప్రాచీన ఆదామును, తమలో ఉన్న పాపాన్ని చూస్తారో వారు బ్రతుకుతారు. వారి మీద మరణానికి అధికారం పోతుంది. కానీ దాన్ని ఎవరైతే చూడలేదో, చూడకుండా ఇంకా ధర్మశాస్త్రం చదువుతారో, క్రీస్తు దగ్గరికి ఎవరైతే రాలేదో వారి మీద మరణానికి ఇంకా అధికారం ఉంది. వారు ఎంత మంచి వారు కావచ్చు, ఎంత ధర్మకార్యాలు చేసేవారు కావచ్చు, కానీ ఇంకా వారిపై మరణానికి అధికారం ఉంటూనే ఉంటుంది. మరణానికి అధికారం తొలగిపోవాలి అంటే పాపం తొలగిపోవాలి, పాపం తీసివేయబడాలి. దానికి పరిష్కారం సిలువలోనే జరిగింది. ప్రభువే నాలో ఉన్న పాపాన్ని సిలువలో కొట్టివేశాడు. ఇంక నేను పాపంలో జీవించలేను. కాబట్టి ఈ విశ్వాసంతో మనము ఎంతమంది ఈరోజు అప్పగించుకుంటాం? ప్రభువా, మనము ప్రార్థన మొదలు పెడదాం. ప్రభువా, ఇంతకాలం ప్రభువా ఒక ధర్మశాస్త్ర లెక్కలో నేను వెళ్ళాను ప్రభువా, మీకోసం అది చేస్తున్నాను లేకపోతే ఇది చేస్తున్నాను అని చెప్పి ఎంతగానో అతిశయించాను, ఎంతగానో గర్వించాను. కానీ ఈ రోజు గుర్తించాను, నన్ను ఎన్నో అనుభవాలు గుండా నడిపించింది, నాకు ధర్మశాస్త్రం ఇచ్చింది. నాలో ఉన్న పాపం ఏంటో, నాలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని గుర్తించాలని చెప్పి నువ్వు వాటిని నాకు ఇచ్చావు ప్రభువా అని ఈ లెక్కలో మనం అడుగుదాం. ప్రభువా, నాలో ఉన్న పాపం నాకు బయలుపరచబడకపోతే బయలుపరచు. నేను ఎప్పుడైతే నాలో ఉన్న ఆ ప్రాచీన స్వభావాన్ని, నాలో ఉన్న ఆ పాపమును చూస్తానో ఆ దినమే నేను బ్రతుకుతాను. ఆ రోజే మరణం తొలగిపోతుంది. ఆ రోజే మరణం యొక్క అధికారం నా నుండి తొలగిపోతుంది. అప్పుడే మనము కృపకు పాత్రలం అవుతాం. అప్పుడు కృప మన మీద ఏలుబడి చేస్తుంది. కానీ ధర్మశాస్త్రంలో ఉన్నంతసేపు కూడా ఎన్ని ప్రార్థనలు చేసినా కూడా మనపై పాపమునికి అధికారం ఉంటుంది, మనపై మరణానికి అధికారం ఉంటుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాలో ఉన్న పాపాన్ని నేను గుర్తించాను. నాలో ఉన్న నేను పాపం చేయడానికి కారణమైన ప్రాచీన ఆదాము నేను గుర్తించానా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రాచీన ఆదాము తీసివేయడానికే, ఆ ప్రాచీన ఆదాము సిలువలో కొట్టివేయడానికే ప్రభు ఈ లోకమునికి వచ్చాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీలో ఉన్న ప్రాచీన ఆదాము ఆయనతో పాటు సిలువ వేయబడినని మీరు ఎదుగురా అంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విశ్వాసం మనలో వచ్చింది కాదు. నా ప్రాచీన ఆదాము నాలో లేడు. ఇప్పుడు నా ప్రాచీన ఆదాము సిలువలో ఉన్నాడు. ఏ వ్యక్తి అయితే నేను పాపం చేయడానికి అనేక సార్లు పడిపోవడానికి కారణమయ్యాడు, ఆ వ్యక్తి ఇప్పుడు నాలో లేడు. ఆ వ్యక్తి సిలువలో ఉన్నాడు. ఆ వ్యక్తి ప్రభువుతో పాటు సిలువ వేయబడ్డాడు. కాబట్టి ఇప్పుడు నాలో నా ప్రాచీన ఆదానికి సంబంధించిన విషయాలు నాలో ఉండకూడదు. ఆ ప్రాచీన ఆదానికి సంబంధించిన కోరికలు
ఆశలు నాలో ఇంకా ఉండకూడదు. ఎందుకంటే ప్రాచీన ఆదం ప్రభుతో పాటు సిలువ వేయబడ్డాడు. ప్రాచీన ఆదం సిలువ వేయబడితే ఇంకా ప్రాచీన ఆదం సంబంధించిన కోరికలు నాలో ఎలా ఉంటాయి? ప్రాచీన ఆదం సంబంధించిన ఆశలు నాలో ఎలా ఉంటాయి? ప్రాచీన ఆదం సిలువ వేయబడ్డారని చెప్పుకొని, నేను విశ్వాసం కలిగిన వాడిని చెప్పుకొని ఇంకా పాపను కొనసాగితే నేను దేవుణ్ణి అబద్ధికుడిగా చేస్తున్నట్టు. కానీ లేదు ప్రభువా, నువ్వు నిజమే చెప్పావు ప్రభువా, నా ప్రాచీన స్వభావం నీతో పాటు సిలువ వేయబడింది, నేను ఇక్కడ జీవించేవాడిని నేను కాదు. నా ప్రాచీన కోరికలు, ప్రాచీన ఆశలు అన్ని కూడా నీతో పాటు సిలువ వేయబడ్డాయి ప్రభువా అని ఈ లెక్కలో అప్పగించగలిగితే మీపై ఉన్న ఆ మరణానికి అధికారం తొలగిపోతుంది. జ్ఞాపకం ఉంచుకోండి, పాపానికి బలం ధర్మశాస్త్రం. ఎంతకాలం ధర్మశాస్త్రం లెక్కలో మనం ఉంటాం? ఎప్పుడు ధర్మశాస్త్రం విడిచిపెట్టి కృపలోనికి వస్తామో అప్పుడే పాపానికి అధికారం తొలగిపోతుంది. అప్పుడే మరణానికి